హాయ్ అండి, అందరికి నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు ఐటీ టెక్నాలజీ అండ్ ఐటీ తెలుగు ఫ్యాక్టరీ.com. సో తమిళ చూసి ఉంటారు మీరు. సో ఈ వీక్ వచ్చేసి డెవాప్స్ ప్రాజెక్ట్ వర్క్షాప్ చేస్తున్నాము. సో ఇది వచ్చేసి సండే రోజు 26 ఫిబ్రవరి 2023 9 AM. సో మార్నింగ్ 9 AM నుంచి. సో ఇట్ విల్ టేక్ అరౌండ్ 1 to 2 hours చేయడానికి ట్రై చేస్తా. మేబీ ఇట్ విల్ బి టిల్ 11 AM ఉంటుంది, ఆర్ 12 PM. సో వీఆర్ నాట్ షూర్ అబౌట్ ద టైమింగ్స్, బట్ విల్ ట్రై టు కవర్ మోస్ట్ ఆఫ్ ద థింగ్స్. సో ఇందులో నేను ఏం కవర్ చేస్తాను అంటే ఎగ్జాక్ట్లీ లైక్ వాట్ వీ హ్యావ్ డన్. ఓకే, సో నేను ఆల్రెడీ మన ప్రాజెక్ట్ ఏదైతే చేశానో దాని గురించే మాట్లాడతాం. ఓకే, సో ఏదైతే మనము తెలుగు ఐటీ ఫ్యాక్టరీలో ఉందో, ఓకే, సో దాని గురించి మాట్లాడతా. అండ్ ఆల్సో ది కోర్స్ వాట్ వీఆర్ గోయింగ్ టు డూ, అంటే లైక్ నేను మార్చ్ నుంచి స్టార్ట్ చేస్తాను కదా, సో అది ఆ కోర్స్ ఎప్పటి నుంచి స్టార్ట్ చేస్తున్నాం అనేది దాని గురించి మాట్లాడతాం. ఓకే, సో ఆ కోర్స్ స్టార్ట్ అండ్ ఆల్సో ది ప్రాజెక్ట్. ఓకే, సో ఫ్రమ్ లైక్ వాట్ ఎవర్ వీ హ్యావ్ ఇన్ teluguitfactory.com. సో మీకు teluguitfactory.comలో ప్రాజెక్ట్ గురించి తెలియకపోతే, ఓకే, సో ఇక్కడ మీరు ఈ పేజ్కి వెళ్ళండి. teluguitfactory.comలో మీకు ఇక్కడ కోర్సెస్ అని ఉంటుంది. కోర్సెస్లోకి వెళ్ళిన తర్వాత మీకు ఇక్కడ ప్రాజెక్ట్ కనిపిస్తుంది. ఓకే, సో డెవాప్స్ ప్రాజెక్ట్ ఇన్ ఇంగ్లీష్ అని ఉంది కదా, సో ఇది కనిపిస్తుంది. సో దీనిపైన క్లిక్ చేయండి అండ్ ఇక్కడ మీరు బై చేయొచ్చు. అండ్ ఆల్సో మీరు బై విత్ మెంబర్షిప్ కూడా ఉంది, మెంబర్షిప్ కూడా తీసుకోవచ్చు. సో ఇక్కడ నేను యాక్చువల్గా లైక్ ఐ హ్యావ్ మెన్షన్డ్ మానిటరింగ్ అండ్ అబ్జర్వబిలిటీ ప్రాజెక్ట్ ఇది. సో ఇది నేను మొత్తం కూడా ఏం చేసినానంటే ఐ హ్యావ్ డన్ ఎవ్రీథింగ్ ఇన్ ఇంగ్లీష్. ఓకే, సో ఈ ప్రాజెక్ట్ అంతా కూడా, సో ఇఫ్ యూ గో అండ్ చెక్ ఇట్ విల్ బీ ఓన్లీ ఇన్ ఇంగ్లీష్. ఓకే, సో మొత్తం ప్రాజెక్ట్ అంతా ఇంగ్లీష్లో చేసాను, ఎందుకంటే అందరికీ అర్థమవుతుంది, లైక్ అందరికీ ఉపయోగపడాలనేసి. ఎందుకంటే చాలామంది మనకి తమిళనాడు నుంచి, చెన్నై నుంచి కూడా చాలామంది చూస్తూ ఉంటారు, అడుగుతూ ఉంటారు అనమాట. అంటే లైక్ కొంచెం మా లాంగ్వేజ్లో కూడా చేయండి అని. నాకు అసలు తమిళ్ అది అంతా రాదు కాబట్టి డెఫినెట్లీ ఇంగ్లీష్ విల్ బి ద వన్ థింగ్. లైక్ ప్రాజెక్ట్ గ్లోబల్గా ఉపయోగపడుతుందని ఇంగ్లీష్లో చేసిన. సో ఇట్ విల్ చాలా లేమన్ ఇంగ్లీష్ ఉంటుంది, అంటే లైక్ లైక్ హౌ బేసిక్ ఇంగ్లీష్ ఐ లైక్ డెలివరీ చేస్తాను అనేది. సో దాంట్లోనే మొత్తం చేసిన. మేజర్గా వచ్చేసి ఈ ప్రాజెక్ట్ వచ్చేసి నేను చాలాసార్లు చెప్పిన ఏంటంటే ఇది మానిటరింగ్ అండ్ అబ్జర్వబిలిటీ ప్రాజెక్ట్. సో ఈ మానిటరింగ్ అండ్ అబ్జర్వబిలిటీ ప్రాజెక్ట్లో ఏముంటుంది, వాట్ ఎగ్జాక్ట్లీ వీ హ్యావ్ డన్. ఓకే, సో మనం ఎక్కువ సిడి మీదనే ఎక్కువ ఫోకస్ చేస్తాం, కంటిన్యూస్ డిప్లాయ్మెంట్ మీదనే మాది ఎక్కువ ఫోకస్ ఉంటుంది. కాకపోతే ఏంటంటే లైక్ నేను పైప్ లైన్స్ ఎక్కడ యూజ్ చేయొచ్చు, ఓకే, సో టెరాఫామ్ ఎలా యూజ్ చేయొచ్చు అండ్ హౌ వీఆర్ గోయింగ్ టు సెల్ దిస్ ప్రోడక్ట్. ఓకే, సో ఈ ప్రోడక్ట్ని మనం ఎట్లా సెల్ చేస్తున్నాం అనేది నేను మీకు క్లియర్గా చెప్తాం. అండ్ ఆల్సో వై వీఆర్ సెల్లింగ్ దిస్ ప్రోడక్ట్ అండ్ వాట్ ఈస్ ది మానిటరింగ్ అండ్ అబ్జర్వబిలిటీ అంటే ఏంది. సో మేజర్గా ఇక్కడ ఏంటంటే మనము చేస్తున్న పని ఏంది. ఓకే, సో వాట్ వర్క్ వీఆర్ డూయింగ్ అనే దాని గురించి ఎక్కువ మాట్లాడడానికి ట్రై చేస్తా, సో దట్ ఇట్ విల్ బి వెరీ 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 ఈజీ ఫర్ యూ టు క్రాక్ ద జాబ్ విత్ దిస్ ప్రాజెక్ట్. సో మనం ఏదైతే ప్రాజెక్ట్ చేసినామో ఈ ప్రాజెక్ట్ నుంచి మీరు ఈజీగా జాబ్ని క్రాక్ చేయడానికి ఈజీ. ఎందుకంటే చాలామంది ఈ ప్రాజెక్ట్ని ఆల్రెడీ రెజ్యూమేస్లో పెట్టి ఉన్నారు. ఓకే, ఆల్రెడీ రెజ్యూమేస్లో పెట్టిన వాళ్ళకి చాలామందికి ఆల్రెడీ జాబ్ వచ్చింది. అంటే లాట్ ఆఫ్ పీపుల్ హ్యావ్ ఆల్రెడీ క్రాక్డ్ ఇట్, జాబ్ని ఆల్రెడీ క్రాక్ చేసినారు చాలామంది. కాకపోతే ఇక్కడ మేజర్ ఇష్యూ ఏంటంటే చాలామంది ఏమడుతున్నారంటే అన్న నేను చేసిన దానికి మీరు చెప్పిన దానికి కొంచెం డిఫరెన్స్ ఉంది, కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయండి, నాకు ప్రాజెక్ట్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయండి అని చాలామంది రిక్వెస్ట్ చేస్తున్నారు. ఓకే, సో నేను స్టార్టింగ్లో కూడా చెప్పిన మీకు డెవాప్స్ అనేది ఖచ్చితంగా వచ్చి ఉండాలి. మీరు డెవాప్స్ రాకుండా ఈ ప్రాజెక్ట్ తీసుకుంటే ఇట్ వోంట్ వర్క్. అండ్ ఆల్సో మేజర్గా ఏంటంటే డెవాప్స్ మాస్టర్ ప్రోగ్రామ్, మనం ఏదైతే డెవాప్స్ మాస్టర్ ప్రోగ్రామ్ చేసినామో యూట్యూబ్లో ఉంది అది. ఓకే, సో ఆ డెవాప్స్ మాస్టర్ ప్రోగ్రామ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. ఆ డెవాప్స్ మాస్టర్ ప్రోగ్రామ్ తెలిస్తే మీకు ఇంకా చాలా ఈజీ అవుతుంది అనేసి చెప్పిన నేను. సో ఐఎమ్ నాట్ షూర్ లైక్ ఇఫ్ యూ గైస్ హ్యావ్ ఆల్రెడీ సీన్ ద డెవాప్స్ మాస్టర్ ప్రోగ్రామ్, లేదంటే మీరు ఎక్కడైనా కోచింగ్ వెళ్ళి చూసినా పర్లేదు. కాకపోతే ఇప్పుడు ఈ డెమో ఏదైతే ఉందో ఇది పబ్లిక్లో అనమాట, లైక్ ఇది జనరల్గా ఫర్ ఎవ్రీ వన్. ఓకే, ఎవరైనా జాయిన్ అవ్వచ్చు, ఎవరైనా వినొచ్చు. కాకపోతే ఏంటంటే మీరు ఈ ప్రాజెక్ట్ తీసుకుంటే ఏంటంటే లైక్ యూ విల్ గెట్ లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్, మీకు ఇంకా చాలా ఇన్ఫర్మేషన్ వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే మీరు ఆల్రెడీ చెక్ చేసి ఉంటే మీకు ఇంకెక్కువ అర్థమవుతుంది అనమాట నేను చెప్పేది ఏంది అనేసి. ఓకే, సో దట్ ఈజ్ ఆల్ అబౌట్ ది డెవాప్స్ ప్రాజెక్ట్ వర్క్ షాప్. సో కంప్లీట్గా ప్రాజెక్ట్ గురించి మాట్లాడతా. ఎవరైతే తీసుకున్నారో, ఎవరైతే రెజ్యూమేలో పెట్టినారో, ఎవరికైతే ఇంటర్వ్యూస్ స్కెడ్యూల్ అయినాయో నెక్స్ట్ వీక్ కానీ ఆ ముందు వీక్ కానీ ఎవరికైతే స్కెడ్యూల్ అయినాయో, మోస్ట్ ఆఫ్ ద టైమ్ లైక్ యూ విల్ బీ ఏబుల్ టు క్రాక్ వాట్ ఐఎమ్ గోయింగ్ టు టెల్. ఓకే, సో ఈ ప్రాజెక్ట్ తీసుకొని, ఓకే, సో నేను ఆ వర్క్షాప్లో కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నేను ఆల్రెడీ బిట్ బై బిట్ ఆల్రెడీ దీంట్లో కూడా ఎక్స్ప్లెయిన్ చేసిన, ఆల్రెడీ ప్రాజెక్ట్లో ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేసినా కానీ
చాలామందికి ఏమైపోయిందంటే లైక్ దే ఆర్ అనేబుల్ టు ఎక్స్ప్లోర్ లాడ్ ఆఫ్ స్టఫ్. అదొక చాలా డిసప్పాయింట్మెంట్ నాకు. ఎందుకంటే అన్ని స్పూన్ ఫీడింగ్ అడుగుతారు జనాలు. అది నాకు ఎందుకో చేయబుద్ధి కాదు. అంటే లైక్ ఎవ్రీథింగ్ నేనే చెప్తే మీరు చేసేది ఏముండదు. అట్లా చేయకూడదు యాక్చువల్గా. అది చాలా రాంగ్ వే ఆఫ్ టీచింగ్, రాంగ్ వే ఆఫ్ గెటింగ్ థింగ్స్ డన్ అని అనిపిస్తుంది నాకు. ఎందుకంటే లైక్ యూ హ్యావ్ టు ఎక్స్ప్లోర్ బై యువర్ సెల్ఫ్. మీరు ఎక్స్ప్లోర్ చేస్తేనే మీకు చాలా ఈజీ ఉంటుంది ఆర్గనైజేషన్లోకి వెళ్ళినప్పుడు. ఎందుకంటే ఇప్పుడు ఆర్గనైజేషన్స్లో ఒకప్పుడు 2020 2021 లాగా లేదు సినారియో. చాలా చాలా డ్రాస్టిక్గా చేంజ్ అయిపోయింది. ఆటోమేషన్ సైడ్ ఏంటంటే దే ఆర్ ఎక్స్పెక్టింగ్ యూ టు డూ ఎవ్రీథింగ్. మీరు ఎంత ఇంటర్వ్యూ క్రాక్ చేసి లోపలికి వెళ్ళినా కానీ కొన్ని ప్రాజెక్ట్స్లో మీరు ఖచ్చితంగా మీరు కూర్చొని చేయాల్సిన పని ఉంటుంది. సో అట్లాంటిది వచ్చినప్పుడు మీరు మళ్ళీ సఫర్ అవ్వద్దు అనేది నా మెయిన్ ఎజెండా. నేనే మొత్తం ఇచ్చి నేనే మొత్తం చేసి ఇంకా తర్వాత మీరు చేసుకోవడం అనేది ఇట్స్ నాట్ లైక్ ఇట్ వోంట్ బి ప్రాపర్ వే, రైట్. సో ఎప్పుడైనా సరే నేను ఏదైనా చెప్తున్నప్పుడు యూ గైస్ నీడ్ టు ఎక్స్ప్లోర్ మోర్. దాని చుట్టూ మీరు ఎక్కువ ఎక్స్ప్లోర్ చేస్తే మీకు ఇంకెక్కువ అవగాహన వస్తుంది అనేది నా వే ఆఫ్ థింకింగ్. అది యాక్చువల్గా కరెక్ట్ వే ఆఫ్ డూయింగ్. యాక్చువల్లీ అదే కరెక్ట్ వే ఆఫ్ డూయింగ్. అన్నీ మీకు ఇప్పుడు యూడెమీలో కూడా చాలామంది కోర్సులు చూస్తారు. నేను కూడా చాలా కోర్సులు చూసిన యూడెమీలో ఒకప్పుడు. అది ఏముంటుందంటే కోడ్ని తీసుకెళ్తాం, కాపీ పేస్ట్ చేసేస్తాం, రన్ చేస్తాం, అబ్బాయి ఇది వర్క్ అవుతుందిరా, ఇది చాలా ఈజీ ఉంది అనిపిస్తుంది. కానీ వెన్ ఎవర్ యూ టైప్ సంథింగ్, వెన్ యూ సీ వాట్ ఈస్ ది ఇష్యూ, అప్పుడు మీకు స్ట్రగుల్ అనేది తెలుస్తుంది. ఓకే, సో ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ దట్ యూ డూ ఆన్ యువర్ ఓన్. మీ ఓన్గా చేయడానికి ట్రై చేయండి ఏదైనా. అంటే ఎక్స్ప్లోరేషన్ ఒక దాని మీద మనం ఇస్తున్నాము అంటే దాని చుట్టూ ఏం జరుగుతుంది అనేది మీరు తెలుసుకోవాలి. అన్నీ కూడా ఎక్స్పెక్ట్ చేయొద్దు అనమాట. ఓకే, సో ఎనీవే ఇక్కడైతే ఈ వర్క్షాప్లో అయితే ఐ ట్రై టు ఎక్స్ప్లెయిన్ యూ లాడ్ ఆఫ్ స్టఫ్. ఓకే, సో చాలా స్టఫ్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తా. సో యూ గైస్ కెన్ గో అండ్ గో అండ్ ఎన్రోల్ దట్. సో మీరు ఎట్లా ఎన్రోల్ చేసుకోవాలి అనేది కూడా లైక్ యూ గైస్ కెన్ గో హియర్ ఇన్ టు ది లైవ్ సెషన్స్లోకి వెళ్ళిన తర్వాత మీకు ఇక్కడ డెవాప్స్ వర్క్షాప్ అని ఉంది కదా, ఇక్కడ డెవాప్స్ వర్క్షాప్ అయినా క్లిక్ చేస్తే మీకు ఈ పేజ్ వెళ్తుంది. క్లెయిమ్ యువర్ ఫ్రీ సీట్ అని ఉంటుంది, ఫ్రీగానే ఉంటుంది. ఓకే, సో ఇంకొక యాక్చువల్గా అయితే 500 ఉంటుంది లిమిట్. ఆల్రెడీ 350 అట్లా అయిపోయింది సీట్స్. చాలామంది తీసుకున్నారు, లైక్ చాలామంది ఎన్రోల్ అయినారు. సో వెళ్ళి ఎన్రోల్ చేసుకోండి. బికాస్ లైక్ యూ మైట్ నాట్ ఫైండ్ ది లింక్. ఓకే, సో అంటే లైక్ మళ్ళీ మీరు రావడానికి వీలు ఉండదు. ఓకే, సో ఇక్కడ వెళ్ళి రిజిస్టర్ చేసుకుంటే యూ గైస్ కెన్ కమ్ అండ్ జాయిన్ ఎట్ ఎనీ టైమ్. సో దాట్ విల్ బి వెరీ ఈజీ ఫర్ యూ. సో ఖచ్చితంగా జాయిన్ అవ్వడానికి ట్రై చేయండి అండ్ యూ విల్ గెట్ లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. మీరు జాయిన్ అవ్వలేకపోతే మళ్ళీ మీరు తెలుగు ఐటీ ఫ్యాక్టరీకి వచ్చి చూడొచ్చు. ఐఎమ్ నాట్ షూర్ లైక్ ఇఫ్ ఐఎమ్ గోయింగ్ టు ఎనేబుల్ దిస్ ఆన్ ది యూట్యూబ్లో ఎనేబుల్ చేయొచ్చు, చేయకపోవచ్చు. ఎందుకంటే డిపెండ్స్ ఆన్ ద రికార్డింగ్. మనము లాస్ట్ టైం కూడా మీరు చూసినట్టయితే టెక్నాలజీ అండ్ స్పిరిచువాలిటీ ఉంది కదా. సో టెక్నాలజీ అండ్ స్పిరిచువాలిటీకి వెళ్ళారు అనుకోండి మీరు, ఇక టెక్నాలజీ అండ్ స్పిరిచువాలిటీ అనేది మనం ఇక్కడ 5 hours ఉంటుంది మీకు కంటెంట్. ఓకే, యాక్సెస్ రికార్డింగ్ ఫర్ ఫ్రీ అని ఉంది కదా. సో మీరు ఇక్కడ ఫ్రీ అని కొడితే మీరు రిజిస్టర్ చేసుకోవాలి. రిజిస్టర్ చేసుకుంటే మీరు 5 hours, 5 కూడా 6 hours కంటెంట్ ఇది యాక్చువల్లీ మనం చేసింది. 6 hours మీకు ఇక్కడ ఉంటుంది. యూ గైస్ కెన్ గో అండ్ వాచ్ దట్ యాజ్ వెల్. మనం శివరాత్రి రోజు చేసినాం అది. సో లైవ్ సెషన్స్ అన్నీ కూడా రికార్డ్ అయ్యి ఉంటాయి, మీరు వెళ్ళి చూసుకోవచ్చు. ఓకే, సో మళ్ళీ తర్వాత వెళ్ళి చూసుకోవచ్చు. సో దట్ ఇట్ విల్ బి వెరీ ఈజీ ఫర్ యూ టు రీకాల్ థింగ్స్. ఓకే, సో దిస్ ఈజ్ ఇట్. ఓకే, సో డెవాప్స్ వర్క్షాప్కి అయితే జాయిన్ అవ్వండి. అండ్ ఆల్సో రేపు కూడా డేటా సైన్స్ వర్క్షాప్ ఉంది. డేటా సైన్స్ వర్క్షాప్ కూడా ఇట్స్ వెరీ వెరీ గుడ్. లైక్ దెర్ ఆర్ లాట్ ఆఫ్ ఓపెనింగ్స్ అని వింటున్నాను నేను. చాలామంది చెప్తుంటే లైక్ నేను కనెక్ట్ అయిన వాళ్ళతో మాట్లాడినప్పుడు తెలుస్తుంది నాకు. ఎందుకంటే నేను ఏమనుకున్నా అంటే డేటా సైన్స్ ఈజ్ గ్రాడ్యువల్లీ గోయింగ్ ఆఫ్ అనుకున్నాను. బట్ వెన్ ఐ హ్యాడ్ ఎ చాట్ విత్ పీపుల్ హూ ఆర్ ఇన్ టు ది డేటా సైన్స్, ఎస్పెషల్లీ ద పర్సన్ హూ ఈస్ గోయింగ్ టు టేక్ దిస్ కోర్స్, రైట్, వశిష్ట. సో తనతో మాట్లాడినప్పుడు లైక్ ఐ హ్యావ్ గాట్ లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అబౌట్ వాట్ ఈస్ డేటా సైన్స్ అండ్ ఆల్ దట్ స్టఫ్. సో యూ గైస్ జస్ట్ జాయిన్ దేర్ అండ్ సీ వాట్ ఎగ్జాక్ట్లీ ఈజ్ హ్యాపెనింగ్ అరౌండ్ ది డేటా సైన్స్. ఎవరైతే జాయిన్ అవ్వాలనుకుంటున్నారో యూ గైస్ కెన్ జాయిన్ అండ్ యూ కెన్ కనెక్ట్ విత్ హెమ్ యాజ్ వెల్. సో దిస్ ఈజ్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్ సెషన్. చాలా ఇన్ఫర్మేషన్ వచ్చే సెషన్ మీకు. సో వర్క్షాప్ అనేవి ఎవ్రీ వీక్ జరుగుతూ ఉంటాయి. ఓకే, సో మేజర్గా ఏమవుతూ ఉంటుందంటే ముందుకెళ్తున్న కొద్దీ యూ గైస్ విల్ గో ఇన్ టు ది వర్క్షాప్ ఇందులోకి వెళ్ళిపోతారు. అంటే లైక్ మెంబర్షిప్స్లోకి వెళ్తే మీకు లైవ్ సెషన్స్ అన్నీ కూడా కనిపిస్తాయి. ఓకే, సో ప్రస్తుతానికి అయితే మెంబర్షిప్లో మీకు ఈ వీడియోస్ అన్నీ ఉన్నాయి. సో మీకు లైవ్ సెషన్స్ అన్నీ కూడా మెంబర్షిప్స్లోకి మూవ్ అవుతూ ఉంటాయి. ఓకే, సో దెర్ ఈజ్ ఎ
a chance of moving all the live sessions into the memberships. Okay, so yeah, live sessions జాయిన్ అవ్వడం అంటే లైక్ ఎవ్రీ వీక్లో ఏమైనా స్పెషల్ వర్క్ సెషన్స్ ఉంటే మనం వేరే వాళ్ళతో ఎక్స్టర్నల్ పీపుల్తో చేపిస్తుంటే వాళ్ళ డబ్బులు వాళ్ళకి మనం ఛార్జ్ చేస్తున్నప్పుడు డెఫినెట్లీ దట్ విల్ గో ఇన్ టు ది మెంబర్షిప్, ఎందుకంటే మనం వాళ్ళకి పే చేయాల్సి వస్తుంది కాబట్టి. సో దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్, ఎందుకంటే మనం పే చేస్తూ ఉంటేనే మనకి ఎక్కువ కంటెంట్ కూడా వస్తుంది, ఎక్కువ పీపుల్ కూడా ఇంట్రెస్ట్ చూపిస్తారు చేయడానికి. మనము చేస్తున్నాం కదా ఫ్రీగా అనేసి అందరినీ ఫ్రీగా చేయమనడం ఇట్స్ నాట్ రైట్. సో యా, విల్ గో ఆన్ విత్ దాట్ ఐడియా ఆఫ్ involving people by charging something, and also if people are interested with minimal charges they will join. Okay, so adi mana main focus right now. Okay, so that is it for this video. So please go and join here. Okay, so ikkada live sessions loki ellandi Telugu IT Factory lo, and also you guys can click on DevOps వర్క్షాప్. ఓకే, సో డెవాప్స్ వర్క్షాప్లోకి వెళ్ళి ఇక్కడ రిజిస్టర్ అవ్వండి, సో దట్ యూ గైస్ విల్ గెట్ ఆల్ ద ఇన్ఫర్మేషన్. ఇంకో మేజర్ థింగ్ ఏంటంటే, ఇఫ్ యూ హ్యావ్ నాట్ టేకెన్ ది ప్రాజెక్ట్, ఐ సజెస్ట్ యూ టు గో అండ్ టేక్ దిస్ ప్రాజెక్ట్. డెవాప్స్ ప్రాజెక్ట్ ఉంది ఇక్కడ ఇంగ్లీష్లో పెట్టిన, ఆల్రెడీ చెప్పిన డెవాప్స్ ప్రాజెక్ట్ ఇన్ ఇంగ్లీష్ అని ఉంది. సో దీన్ని వెళ్ళి బై చేయండి, అండ్ సండే రోజు ఐ విల్ గివ్ ఎవ్రీ ఇన్ఫర్మేషన్ అబౌట్ హౌ టు ఆన్సర్. ఓకే, సో హౌ టు డిస్ప్లే ఇట్. ఓకే, దీని లోపల ఉన్న కంటెంట్ నేను మళ్ళీ చెప్పాను, ఎందుకంటే ఆల్రెడీ అందులో కంటెంట్ ఉంది కాబట్టి. సో ఓకే, సో హౌ యూ కెన్ represent yourself by keeping this project, what exactly we are doing, how exactly it helps customers, and how repeatedly we are doing the pipelines. That is it for this session guys, and have a great day, have a great weekend. Bye.